నాడు ఎలక్షన్కి సరిగ్గా ఒక 20 రోజుల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తీసుకొచ్చేశారు. మీ భూములన్నీ కొట్టేస్తారు. భూములు రీసర్వేలు ఎందుకు చేశారనుకున్నారు? మీ భూములు కొట్టేయడానికి. భూములు రీసర్వేలు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చి మీ భూములను తనఖా పెట్టేసుకుంటారు, కొట్టేస్తారు, మొత్తం ఇంకా అయిపోయింది, మీ భూములు ఏం లేవు అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. మనకి తిరిగి జవాబు చెప్పే టైం కూడా లేదు. ఆ టైంలో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఇంత దుష్ప్రచారం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి అయ్యే గొప్పవి, ఆ సంస్కరణలే గొప్పది, రీసర్వేలు చేస్తే దేశంలో కల్లా మనదే ప్రథమ స్థానంలో ఉన్నాం, అమలు కాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేసినట్టు చూపించారు. రీసర్వేలన్నీ మనం చేసి ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రీసర్వేలు అనేది దేనికంటే డిస్ప్యూట్స్ అనేవి లేకుండా ఎవరి భూమి వాళ్ళది, ఎవరి పరిధి వాళ్ళది. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో 1908లో బ్రిటిష్ వాళ్ళ టైంలో రీసర్వేలు జరిగినాయి భూములు. మళ్ళీ అప్పటి నుంచి ఇంతవరకు రీసర్వేలు అనేవి జరగల. ఈరోజు నిన్న వచ్చేసరికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ కీలకమైన మాటలు మాట్లాడారు. ఆ మాటలు విన్నాక నిజంగా ఎవరికైనా కానీ ఇంత అన్యాయమా మీ టీడీపీ వాళ్ళకి అనిపించింది. ఒక్కసారి పెమ్మసాని గారు ఏమన్నారు వినండి. ఇదిగో నేను చెప్పట్లేదు, ఈనాడులోనే రాశారు. దేశంలో భూ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది నా శాఖ పరిధిలోనే ఉంది. నేను రాకముందే రీసర్వేను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో శుక్రవారం ఆయన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒకప్పుడు చైన్ ద్వారా భూమిని కొలిచేవారు. ప్రస్తుతం డ్రోన్లు, రోవర్ల ద్వారా కొలిచి హద్దులు నిర్ణయిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదే హద్దు మీది అని చెప్పడానికి అవకాశం చైన్ల ద్వారా కొలిచే పద్ధతి దగ్గర నుంచి ఏదైతే మనం డ్రోన్లు, రోవర్ల ద్వారా కొలిస్తే పద్ధతికి వచ్చామో ఇది ఇందులో ఏపీ ముందంజలో ఉంది. కేంద్రం ముందంజలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 400 కోట్ల ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మను చూసి చాలామంది బాధపడ్డారు. అందుకే సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాజముద్రతోటి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాత్సవ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, నగర మేయర్ కోవిలమూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ భూముల రీసర్వేలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చింది మనకి. అంటే అంత బాగా పనిచేసినందుకు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అద్భుతంగా పనిచేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని గారు చెప్తా ఉన్నారు. ఇదిగోండి, ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఇంతకు మించి ఇంకేమనాలండి? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత దుష్ప్రచారం చేశారు, ఎంత దుష్ప్రచారం. ఈరోజు వచ్చి జగన్ గారు అద్భుతం, జగన్ గారు తీసుకొచ్చిన రీసర్వేలు అద్భుతం అని మాట్లాడే వాళ్ళకి ఇంకేం సమాధానం చెప్తాం? అరే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాచ్యురేషన్ పద్ధతిలో పెట్టుకున్న వాళ్ళకి అందరికి ఇళ్ల స్థలాలు లేదు అనుకుంటూ ఇచ్చాడు. అటువంటి ఆయన భూములు కొట్టేస్తారంటే ఎట్లా నమ్మారు? ఇళ్ల స్థలాలు మీకు ఇచ్చిన ఆయన మీ దగ్గర ఎట్ట కొట్టేస్తాడు? నిజంగా ఈ మాట చాలా బాధ కలుగుద్ది. ఈరోజు 10 లక్షల మందికి ఇల్లులు కట్టించాడు ఆయన గవర్నమెంట్లో. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని లక్షలు ఇందుకు ఇల్లు కట్టించింది చెప్పండి? దుష్ప్రచారం ఆ తీవ్రత ఆ రేంజ్లో చేసి అన్యాయానికి నిజంగా ఈరోజు ప్రజలు గురయ్యారు. జగన్ గారికి ఏం కాల, జగన్ గారు ఏమైంది, మళ్ళీ అధికారంలోకి వస్తారు. కానీ 5 ఏళ్ళు మీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఆగిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఏం డెవలప్మెంట్ జరిగింది మీకు? ఏమి జరగాలి?